హలో హలో గాయత్రి, నేను విశ్వని. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీరు లేరన్న కొరత తప్ప నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడు వస్తున్నారు? 1 or 2 days లో వస్తున్నాను. ఏంటి? ఏంటండి? నాకే వినిపించట్లేదు. గట్టిగా మాట్లాడండి. టీవీ ఆఫ్ చేసి వస్తాను. ఒక నిమిషం ఆగండి. రిపబ్లిక్ డే సందర్భంగా పలు చోట్ల ప్రజలు జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి కె రామ్మోహన్ రావు గారు ఈ రోజు ముషిరాబాద్ జైల్లో ఖైదీలకు స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ఈ రోజు ప్రాముఖ్యత గురించి దాని సార్థకత కోసం కృషి చేయాల్సిందిగా. విశ్వ మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తున్నాడండి. వచ్చిన వెంటనే మీ పెళ్లి. బాసు, ఈ రోజుతో నీ పని క్లోజ్. మనకెందుకు వచ్చిన గొడవ? దీనికంతా కారణం నువ్వే కదరా? లేక నేనా? గాయత్రి అమాయకురాలు, విశ్వ అమెరికాకి వెళ్ళాడు అని చెప్తే నమ్మేస్తున్నా. నువ్వే కదా చెప్పింది. నేనెప్పుడన్నానయ్యా? సిస్టర్, నువ్వు నమ్మద్దమ్మా. ఇది నిజమైతే కళ్ళంటే నీళ్ళ చుక్కనే రావాలి కదా. నువ్వు నమ్మద్దమ్మా. నోర్మి, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు అనుకున్నావా? ఐడియా నువ్వే ఇచ్చుంటావు. ఆ రోజు ఫోన్లో అన్నావుగా, గాయత్రి పిచ్చి మాలోకో ఏం చెప్పినా నమ్మేస్తుంది అని. ఓరే దేవుడు, చూసి చాలా రోజులైంది కదా, ఓసారి విష్ చేసి పోదామని వచ్చాను. మ్యాటర్ నా మెడకు చుట్టుకుందేంటి? చూడు తల్లి, మా బాస్ కొట్టే దెబ్బలు తట్టుకోలేను, ఈ అబద్ధాలు అస్సలు తట్టుకోలేను, ఈ హింస అంతకంటే తట్టుకోలేను. మీ గొడవ మీద మీరు పడండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్తే ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారా? నువ్వు ఇక్కడే ఉండు. ఒరే, విశ్వ జైలుకి వెళ్ళిన మాట నిజమే. ఆ విషయం మనం దాచిపెట్టి అబద్ధం చెప్పింది నిజమే. కానీ జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? అదే కదా నేను చెప్పమంటున్నాను. అవును, నాకేం తెలుసు, నేనేం చెప్తాను. అవును, కొన్ని విషయాలు నువ్వు చెప్తేనే బాగుంటాయి బాసు. చెప్పి. మనోడు అమ్మాయికుడు అండి కదా, మంచితనానికి పోయి ఎవరికో డబ్బు విషయంలో హామీ ఇచ్చాడు. వాడేమో కట్టలేదు. నువ్వు కట్టమని చెప్పి మనోడి మీద కేసు పెట్టారు. 1000-2000 కాదండి, 5 లక్షలు. సడన్ గా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు మనోడు? కట్టలేకపోతే ఒప్పుకోకూడదు కదండి. ఊరుకోరా. సాటి మనిషికి సాయం చేస్తే అది వీడి మెడకు చుట్టుకుంది. ఏం చేస్తాం? కలికాలం. చెప్పండి. ఎన్నిసార్లు కొడతారండి? అమ్మా, చెప్పాల్సిందంతా మా బాస్ చెప్పేశాడు. నేను ఇలా దున్నపోతులా నిలబడి ఉంటాం బాగుంది కాబట్టి నేను మాట చెప్తాను. ఆడపిల్లవి, ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే బాగుంటది కదా, బాధపడతారని చెప్పలేదు. అంతేగాని మిమ్మల్ని మోసం చేద్దామని మాత్రం కాదు. ఏమండి, ఇంకా నమ్మకపోతే ఇదిగోండి బెయిల్ ఆర్డర్స్ చూడండి. నేను వెంటనే విశ్వాన్ని ఒకసారి చూడాలి. ఇప్పుడు ఎందుకండి? వాడు రిలీజ్ అయ్యి రేపు పొద్దునే వచ్చేస్తాడు కదా. నేను ఇప్పుడే జైలుకి వెళ్ళి కలిశాను. ఏమండి, రిలీజ్ అయిన వెంటనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టమన్నాడండి. చూడండి, పెళ్లికి కావాల్సిన వస్తువులు అన్ని తీసుకొచ్చాను, నగలు బట్టలు అన్ని. ఏమండి, రేపటి నుంచి మీ కష్టాలన్నీ తీరినట్టే. విశ్వాని జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను. ఇదిగోండి బెయిల్ ఆర్డర్స్. విశ్వ 1 minute. దాసు ఏడుకొండలు. విశ్వ ఈ రోజు మార్నింగ్ వెళ్ళిపోయాడుగా? లేదు సార్, మీరేదో పొరపడుతున్నారు. బెయిల్ ఆర్డర్స్ నా చేతుల్లో ఉంటే తను బెయిల్ ఎవరు ఇచ్చారు సార్? సుబ్బరామయ్య గారు ఇచ్చారు. విశ్వ మార్నింగే వెళ్ళిపోయాడు. చూడు విశ్వ, డబ్బున్నోడి కంటే ఇంకా డబ్బులు సంపాదించాలని ఏమో ఉండదు. చూడు, ఆ స్పొంటోడు అంటే నాకు భలే ఇష్టంలే. ఆ లక్షణం నీ దగ్గర చాలా ఉంది. పద. సార్, ఆ అమ్మాయి, ఆ పిల్ల నా ఒక్కగానొక్క కూతురు. చూడు విశ్వ, ఇప్పుడు నేను మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుని పేపర్ అడి ఇచ్చాను అనుకో, వేలకు వేల మంది క్యూలో నిలబడి వస్తారు. ఎందుకోసం? మా అమ్మాయి కోసం కాదు, నా వెనక వాళ్ళున్న ఆస్తి కోసం. పని పాట లేకుండా కూర్చుని తిరిగిన ఆస్తినంతా హారతి కర్పూరంలో అరించేస్తారు. ఈ సుబ్బరామయ్య చాప్టర్ ఈ శతాబ్దంతో ముగిసిపోకూడదు. 10 కాలాల పాటు పచ్చంగా ఉండాలి. అందుకే విశ్వ, నీలాంటోడు నా అల్లుడు కావాలి. ఏంది ఆలోచిస్తున్నా? నువ్వెవరైనా ప్రేమించావట?
లేదు సార్. సార్ హ్మ్? మీకు ఫోన్ కాశీ అట. కాశీయా? హాయ్. కాశీ ఎలా ఉన్నావురా? రే, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నిన్ను బెయిల్ మీద రిలీజ్ చేయించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? రిలీజ్ అయిన వెంటనే నేరుగా గాయత్రి దగ్గర రాకుండా అక్కడేం చేస్తున్నావురా? అది కాదురా, నాకు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చింది సుబ్బరామయ్య గారు కదా. ఎలాగూ కొన్నాళ్ళలో నా మీద కేసు కొట్టేస్తారు. అప్పటిదాకా ఆయన కంట్రోల్లో ఉంటేనే బెటర్. అందుకని కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. సార్, హ్మ్? ఫ్లవర్ డెకరేషన్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయమని చెప్పు. అలాగే. విశ్వ, రే విశ్వ, హలో. వెళ్ళు. హలో కాశీ చెప్పు. బా విశ్వ, లైన్ కట్ అయిపోయింది అనుకున్నాను రా. లైఫ్ లో ఇప్పుడే కదా గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. కట్ చేయడానికి నేనేమైనా ఫూల్నా? రే, నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా. రే, ఇప్పుడు గాయత్రిని కలుసుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను పాతవన్నీ విడిచిపెట్టేసి ఓ కొత్త మనిషిగా మారిపోవాలని ఆశపడుతున్నాను. అలా మారాక తనకు భర్తనైతే బాగుంటుంది. ఈలోగా అటు వచ్చాననుకో, మళ్ళీ పోలీసులు వచ్చి పిలిచారంటే పాపం, తను అసలే సెన్సిటివ్ కదా. నిశ్చితార్థం చర్యలు సార్, అయ్యగారు మిమ్మల్ని సెలెక్ట్ చేయమన్నారు. ఈ కలర్ బాగుంది, ఇది ఓకే. అలాగే. హలో. ఏంట్రా మాట మాటికి లైన్ కట్ అవుతుంది? లైన్ ఏమైనా ప్రాబ్లమా? నా లైన్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. నీ ఫోనే డిస్టర్బెన్స్. రే, ఇంకో విషయం, నువ్వు కానీ గాయత్రి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ వారం రోజులు ఇంటి వైపు రాకండి. సరేరా, నేను తనతో ఏదో చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నేనిప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను. అక్క, ఆవు పాలు ఇక్కడ లేవు, స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చాను. అవునక్క, విశ్వనాథ్ గారు ఆవు పాలే తాగుతారా? తాగడానికి ప్యాకెట్ పాలు పొద్దున్నే తీసుకున్నాను రా. ఆవు పాలు తాగడానికి కాదు, ఆయన తలపై పోయడానికి. అంటే పాలాభిషేకం చేసి ఆయన దేవుణ్ణి చేసేలా ఉన్నావే. అది కాదురా, శనిదోషం వల్లే ఆయన చెయ్యని తప్పుకి జైలుకెళ్లారు. ఆవు పాలతో తలంటితే శనిదోషం, దిష్టి అన్నీ పోతాయని ఏదో పుస్తకంలో చదివానురా. అందుకే విశ్వ 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 వచ్చాడా? ఎక్కడ? ఏమిటి, విశ్వ వచ్చాడా? విశ్వ జైలు నుంచి రిలీజ్ అయ్యాడండి. కానీ నాకన్నా ముందు ఎవరో వచ్చి బెయిల్ ఇచ్చారంట. అందుకే వారం రోజుల పాటు ఆయనతోనే ఉండాలంట. అది 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 నాకు తెలుసండి మీరు నన్ను నమ్మరని. మళ్ళీ నేనే ఏదో చేశానని అనుకుంటున్నారు కదా. చచ్చా, నేనెందుకు అలా అనుకుంటాను? మా ప్రేమ ఎంత నిజమో మీ స్నేహం కూడా అంతే నిజమని తెలుసుకున్నాను. క్షమించండి, నేను ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు నాకు ఇంకా అబద్ధం చెప్పరు, ఆ నమ్మకం నాకుంది. ఆయన ప్రాబ్లం అర్థం చేసుకున్నాను, మీ ప్రాబ్లం అర్థం చేసుకున్నాను. కానీ నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. ఆయన ఒక వారం రోజులు కాదు, ఒక నెల రోజుల తర్వాత వచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు, కోపం లేదు. కానీ ఈలోగా ఒక్కసారి ఆయన్ని చూసి ఒక్క మాట మాట్లాడితే చాలు. తర్వాత ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను. దయచేసి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను ఆయన కలిస్తే ఆయనకి ఏదైనా ఇబ్బంది అనుకుంటే కనీసం దూరం నుంచి ఒకసారి చూస్తే చాలు. అలవాటు ప్రకారం మీరు నన్ను అనుమానించుంటే నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ మీరు నమ్మకం అనే బ్రహ్మాస్త్రంతో నన్ను కట్టిపడేశారు. ఏమైనా కానివ్వండి, మనం అక్కడికి వెళ్తున్నాం. విశ్వాన్ని మీరు చూస్తారు. పదండి వెళ్దాం.